అంజీరా ఛానల్కి మీ అందరికీ కూడా ప్రైజ్లాడండి. ఈరోజు కరేపాకుతో కారపొడి చేస్తున్నానండి. ఇది కరేపాకు అండి. ఇది ఎండుమిరగాయలు, కొంచెం జీలకర్ర, ఎల్లుల్లిపాయి, ఇది పచ్చిశనగపప్పు అండి, ఇది పుట్నాలు, ఇది మినప్పప్పు అండి కొంచెం, ఇవి ధనియాలు. ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి ఇవన్నీ వేపేసేద్దాం. ఇది కారపొడి అట్లా. ఇది ఫ్రెష్ కరివేపాకు అండి, ఎవరో ఇచ్చారు చెట్టుది. రాత్రే తెచ్చి ఇచ్చారు, వర్షాలు కదా చక్క లేతగా ఉందండి కరివేపాకు. వేపుదాం ఇవన్నీ. స్టవ్ వెలిగించానండి, కొంచెం నూనె పోసేద్దాం. మనం ఫస్ట్ పచ్చిపప్పు వేపుదాం. అన్నీ కూడా ఇంకా ఒకటి తర్వాత ఒకటి చక్కగా వేపేసుకోవాలి. కొంచెం చింతపండు కూడా వేయాలండి. కొంచెం ఎర్రగా వేగినాక మళ్ళీ ఇంకా మినప్పప్పు, ధనియాలు, మళ్ళీ జీలకర్ర అవన్నీ వేసి కొంచెం దోరగా వేపాలి. ఇదిగోండి పచ్చిమిరకాయ, ఇది ఎండుమిరకాయలను కరివేపాకు ఇవి కూడా వేపుతున్నాను. ఫస్ట్ ఎండుమిరకాయలు వేగినాక తర్వాత కొంచెం ఆ కరివేపాకు అంతా వేసేసాను ఆ బౌల్లో. కరివేపాకు కొంచెం బాగా వేగినాక మనం తీసేద్దాం. ఇదిగోండి చింతపండు ఇంత వేసుకోవాలి. దీన్ని చిన్న చిన్న ముక్కలు కోసేసి మనం ఈ ఎండుమిరకాయల్లో వేసేద్దాం. ఇది కూడా కొంచెం వేగుతుంది. ఇదిగోండి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా తుంపేశాను, ఇది ఇందులో వేసేద్దాం. మరి దీంట్లో కూడా మళ్ళీ ఉప్పు, గళ్ళుప్పు కూడా వేసేద్దామండి. అది కూడా వేస్తే కొంచెం వేగిపోతుంది గళ్ళుప్పు కూడా. దీంట్లో సాల్ట్ వేద్దాం. అదేండి గళ్ళుప్పు వేసేసాను, ఇది కూడా వేస్తాను. ఇప్పుడు కరివేపాకు కూడా వేగిపోయిందండి, ఇంకా కట్టేసేద్దాం. కట్టేసినాక ఇది చల్లారుతుంది. ఈలోపు మనం పచ్చిశనగపప్పు అవన్నీ వేపాం కదండి, అది మిక్సీ వేసేద్దాం. ఈలోపు ఇది ఇలాగే వదిలేద్దాం, చల్లారుతుంది. చల్లారినాక దాంతోపాటు మిక్సీలో వేసేద్దాం. వేగిపోయిందండి. ఇదిగోండి ఇప్పుడు ఇది మిక్సీ వేసేద్దాం. ఇందులో వేసేసి మనం మిక్సీ వేసేద్దాం. ఇదిగోండి ఇది ఇట్లా అయింది పొడి. దీంట్లో కొంచెం పుట్నాలు వేసేద్దాం. పుట్నాలు వేసాను, 2 ఎల్లుల్లిపాయ రబ్బలు, ఎల్లుల్లిపాయ కూడా వేస్తాను. మూత పెట్టేసాను. ఇప్పుడు ఇవి కూడా వేసేసి మిక్సీ వేసేద్దాం. చిన్న జార్లో వేసేసి ఇది కూడా 2-3 సార్లు వేసేసినాక అది ఇది మళ్ళీ కలిపి వేయాలి. ఇదిగోండి ఇట్లా అయింది. మళ్ళీ అది ఇది మొత్తం కలిపేసేసి మళ్ళీ ఇంకోసారి వేయాలి. ఇదిగోండి మొత్తం చేసేసాను. ఇదిగోండి చక్కగా పొడి పొడిలాడుతుంది ఇది. మరి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకు తింటే చాలా బాగుంటుంది ఇది. అంతేనండి. మీ అందరికీ కూడా ప్రైజ్లాడ్. కొంచెం లైక్ చేయండి. ప్రైజ్లాడ్.